రాజకీయాలు ఏంటండి ప్రసాద్ గారు? ఏంది రాజకీయం అమ్మా? నాకు అమరావతి రాజధాని నేను కాదనని ప్యానల్ ఎవరైనా కాదంటారా? ఇప్పుడు జగన్ అయినా కూడా దాని మీద ఇప్పుడు రాజధాని ఎలా ఉండాలి, ఏం చేయాలి, యువతకి ఇలాంటి వాటి మీద నారాయణ చెప్తే బాగుందా? ఇప్పుడు ఉన్న దానికి 34,000 కోట్లు, 34 ఎకరాలకి 34,000 ఎకరాలకు ఖర్చు పెట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అన్నాడు. ఇంకో 34,000 ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి బాబోయ్ ఎంత మాట అనేసారంటే ఏంటి చెప్పాలా? 1,00,000 కోట్లు నారాయణ అన్నప్పుడు ఇలా పంచాయతీలు ఎందుకు పెట్టలే? అంత డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చి పెడతావు? ఎవరిస్తారో అప్పుడు అడిగినాడు ఉన్నాడా? అప్పుడు ఎవ్వరు మాట్లాడరు. ఇష్టం ఆ తమిళ ఛానల్లో కూర్చొని ఎవరు మట్టుగా భజన చేసుకుని ఇంటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న పని వీళ్ళ చేతిలోకి వచ్చారు కదా, వీళ్ళ చేతిలో ఏం చేయలేదంటే మీరు వచ్చేయండి. మళ్ళీ వీళ్ళు కడుతుంది ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సెక్రటరీలో ఒళ్ళొంగిన ఎంప్లాయీలకి భవనాలు కట్టి మీరు ఉన్నారా బాబు అంటే ఇక్కడ హైదరాబాద్ పారిపోతున్నారు శనివారం ఆదివారం అయితే అని చెప్పి అక్కడ ఉంచడానికి ఉంటున్నారు. ఏం చేయాలా? ఇప్పుడున్న తెలంగాణ కట్టిన దానికన్నా 2,00,000 స్క్వేర్ ఫీట్లే తక్కువ. ఇప్పుడున్న సచివాలయంలో ఫస్ట్ ఫ్లోర్ వేస్తే ఇవ్వడం కాదంటాడా? అది ఇంకో ఫ్లోర్ వేస్తే కాదంటాడా? ఇంకో 3 ఫ్లోర్లు కడుతున్నాం అండి, ఈ 500 కోట్లు వెచ్చిస్తున్నాం, మొత్తం విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నాయి తరలిస్తామంటే ఎవరైనా మాట్లాడతారా? మా రంగారెడ్డి గారు కాదంటారా? తులసిరెడ్డి గారు కాదంటారా? ఇది తూచ్, ఇది మాకు నచ్చలేదమ్మా. బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇలా ఐకాన్ టవర్ ఇలా కింద నుంచి ఇలా చూడాలి, పైనుంచి కింద పడవలే వెళ్ళాలి మేము. బాగుందా మీకు? ఎవరు టైం వేస్ట్ చేస్తున్నారు? ఆ పైన బీజేపీ వాళ్ళు చూడు, థర్డ్ ఎంపైర్ చూడు, అవుట్ అడిగితే కానీ ఎవరు చూడు అలాగా. ఏంటి నన్ను అడగలేదు కదా ఇంకాను. మరి నరేంద్ర మోడీ గారు వచ్చి మచ్చి ఇచ్చినప్పుడు వీళ్ళకి నోట్లు పగలట్లేదు కదా. రాష్ట్ర ప్రయోజనాలు నేను పరిరక్షించుకుంటాను మాట ఎవరికి వినపడదు. రాజధాని విషయంలో వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అప్రహెన్షన్స్? బీజేపీని నిలదీసే దమ్ము తేరా అనుకుందా? తులసిరెడ్డి గారు తీసుకెళ్లి మొన్న ఒక వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు, చూడమని ఎవరైనా నిస్వార్థంగా నెక్కచ్చిగా నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన. వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక కూడా ఏదో రెస్పాండ్ అవ్వాలనుకున్నారు, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు ప్రసాద్ గారిని అనలిస్ట్ అని పిలిచినారు పెద్దలు. అయితే వారు వైఎస్ఆర్సీపీని బాగా వెనకేసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని చెప్పినారు, మూడు రాజధానులకు మేము లేదని వెనక్కి తీసుకున్నామని చెప్తున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి అవునా కాదు చెప్పండి, అవునా కాదు చెప్పండి. ఇప్పుడు అసలు 5 ఏళ్లు పరిపాలించి కట్టకుండా మానేడు. అసలు వైఎస్ఆర్సీపీ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు రాజధాని అని చెప్పి డిసిషన్ తీసుకున్నది అది అయిపోయింది కదా, డిసిషన్ అయిపోయిందని చెప్పి పార్లమెంట్ లోనే చట్టం చేశారు. అమరావతి నిర్ణయం అయింది, పార్లమెంట్ నన్ను అదర్ దాని ప్రైమ్ మినిస్టర్ వచ్చి కొబ్బరి కొట్టాడు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఆ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు 5 ఏళ్లు శుభ్రంగా టైం పాస్ చేసి ఇక్కడని అక్కడని 3 అని 4 అని మరి చేస్తున్నారు. అదే పని కదా. ఆయన 5 సంవత్సరాలు అమరావతి రాజధానిగానే పరిపాలించాడు. నేను నీతో మాట్లాడలేదు, నువ్వు ఉండు, నువ్వు అందరు పడుకో. నేను నీతో మాట్లాడి నువ్వు ఉండు, సమాజం చెప్తున్నా. మర్యాద మొన్నమ్మా నేను మాట్లాడి నేను చెప్తున్నదే ఆయనకి చెప్పట్ల, ప్రసాద్ అనే ఆయనకి నేను చెప్పే చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలని అతి దారుణంగా 365 రోజులు చొప్పున 5 ఏళ్ల పాటు టైంని సర్వనాశనం చేసింది ఆ పార్టీ. అమరావతి కట్టాలి కట్టకూడదని ఆలోచన చేయడం గాని, దాని మీద నిర్ణయాలు తీసుకోవడం గాని, హక్కు గాని, అధికారం గాని. అడుగుతున్నా, బీజేపీ ప్రతినిధి 3 రాజధానులు బిల్లు విరమించుకోవాలని కానీ వీళ్ళందరూ కవరింగ్ ఎందుకు వస్తున్నారు? ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారు? సెకండ్ టర్మ్ లో జగన్ వచ్చారు కదా, ఆయన ఎందుకు టైం వేస్ట్? మీరు ఏమంటున్నారు? 3 రాజధానులు విరమించుకున్నారు, రాజధానిని ఎందుకు కంటిన్యూ చేయలేదు? అమరావతిని ఎందుకు కంటిన్యూ చేయలేదు? చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు ఫస్ట్ టర్మ్ లో, సెకండ్ టర్మ్ లో అప్పు చేసే కడుతున్నారు. అప్పు చేసి జగన్మోహన్ రాజధాని వైసీపీ వచ్చినప్పుడు ఎందుకు కంటిన్యూ చేయలేదు? సచివాలయం అక్కడే ఉంది, ఎంప్లాయీస్ అక్కడే పనిచేశారు, అంతే పనిచేశారు లేదా? టాపిక్స్ డిస్కషన్స్ అన్ని 3 రాజధానులు చుట్టూ తిరిగింది మొత్తం 5 ఏళ్లు. మరి అదే ఎపిసోడ్ కంక్లూడ్ చేస్తారంటే అలా ఛానల్ నడిపించుకున్నారు. టైం వేస్ట్ ఎవరు చేశారో అని అడగండి. ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నా, అసెంబ్లీ అక్కడే సమావేశాలు జరిగాయి, సచివాలయం అక్కడే, హైకోర్టు అక్కడి నుంచే రిజల్యూషన్స్ ఇచ్చింది, ఇంకేం చేయాలా? అక్కడ నేనే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎన్నో 100 సార్లు నేనే వెళ్ళాను. సెక్రటరీ హోమ్ అఫైర్స్ మీటింగ్ కి వెళ్ళింది, దాని మీద లెటర్ రాసింది వీళ్ళే. ఆ లెటర్లన్నీ తీసి ప్రతిరోజు ఢిల్లీలో సెటరేట్ చేసింది నేనే. ఆ 5 ఏళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసింది అన్ని, దాని అందరూ ఐ విట్నెస్ గా నేనే చూసాను. ఎవడు అడగడం ఇక కబు, ఇక మీరు కబు. ఇప్పుడు ప్రజలకి పార్టీ
వెళ్ళవలసిన సెక్రటరీలు వాళ్ళు వెళ్ళారు కానీ అందరూ సెక్రటరీలు వెళ్ళిపోయారు. ఎలా వెళ్తారండి ఎవరు పడతారు? నేను ఏ పార్టీగా ఇప్పుడు పార్టీ కాదు, ఇక్కడ రాజధానిలో కావాల్సినవి ప్రాథమికంగా అసెంబ్లీ, హైకోర్టు అండ్ సచివాలయం, ఈ మూడు ఉన్నాయి. మీరు కండక్ట్ చేస్తారా డిబేట్? కండక్ట్ చేసుకోలేదు. అలాగే ఈయన చేస్తారా కండక్ట్, మీరు చేస్తారా డిబేట్? ఈయన ఏదో మాట్లాడుకున్నా, ఈయన ఎజెంట్ గా ఉందంటే ఈయన టీవీ పెట్టుకోమని ఆయన రావాల్సిన అవసరం. ఆయన వెర్షన్ చెప్పారని కాదు, మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుకోమని చెప్పుకోమని అంతవరకు బాగానే ఉంది. కానీ నేను చెప్పేది ఆయనకి చెప్పట్లేదు. నేను చెప్పేది చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఒక ప్రభుత్వం గాని ప్రభుత్వానికి వర్డ్ కాల్డ్ కంటిన్యూటీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ది గవర్నెన్స్ విచ్ కాన్స్టిట్యూషన్ అవాయిడ్ as well as the సుప్రీం కోర్ట్ రూలింగ్స్ ఆర్ అవాయిడ్. అది అనేది మనకు ఉంది. కంటిన్యూటీ అనేది దాన్ని ఏ విషయాన్ని ఆపడానికి లేదు. అది చీఫ్ మినిస్టర్ గా దిక్కుమల్లాళ్ళకి హక్కు లేదు. ఆ దిక్కుమల్లాళ్ళకి హక్కు లేదు. అది ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అంటే పెద్ద హోదా ఏం కాదు. అదేంటనుకున్నారు, మనం ఒక క్యాబినెట్ అనేది మన ప్రభుత్వాలు పరిపాలించేది క్యాబినెట్ పరిపాలిస్తుంది. ఒకటే ఒక మాన్సర్, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటేనే ద కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్. ఆ డెసిషన్ తీసుకుంది, కాంట్రడిక్షన్ లేదనే కదా, అదే కదా యాక్సెప్ట్ అయింది. మాడమంటే ఏమో మాడితే పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్ ఎజెండాలు పెట్టుకుని వస్తే నేనేం చేయాలి? సరే ఓకే, ఆయన నాకు పర్సనల్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ పట్టుకొని ఏ పడితే మాటలు మాడుతుంటే అదే చీఫ్ మినిస్టర్ కాదు. ఇప్పుడు వాళ్ళకి చీఫ్ మినిస్టర్ గారిని, మాజీ చీఫ్ మినిస్టర్ ఎవరు మేము మాట్లాడలేక, ఎవరికి మాజీ ముఖ్యమంత్రులకు సంబోధించే విధానం పెద్దలు తులసిరెడ్డి గారు, రంగారెడ్డి గారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం నా విషయం, నా భాష, ఇదో నా భాష, నా పరిభాష. మాజీ ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న హీరోలు. అలాగే నా భాష, నా పరిజ్ఞానం, నా జ్ఞానాన్ని ఏదైనా అవని సంబోధన. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలు ప్రత్యక్షించుకున్న హీరోలు. ఖచ్చితంగా చెప్తా, అబ్జెక్షనే. ఒక లాంగ్వేజ్, ఒక గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సంబోధించే విధానం ఉంటది. సంబోధించుకోవా సార్, నీకు జాతి కాబట్టి నేర్చుకో. డిబేట్ కూడా ఎకరం ఉంటది. సంబోధన చాలా ఇంపార్టెంట్. సంబోధించడం రానప్పుడు నేర్చుకోవాలి. ప్రసాద్ గారు ప్లీజ్ తులసిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ఒకసారి తులసిరెడ్డి గారు మాట్లాడతారు, మీరు మాట్లాడతారా? ఒక్క నిమిషం, 1 minute లో కంప్లీట్ చేస్తాను. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశం రివర్ బేసిన్, రివర్ బెడ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎలక్షన్ లో ఆ విషయంలోనే మ్యాండేట్ వచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొని వస్తుంది. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఉండింది కాబట్టి ఇప్పుడు తీసుకొని వస్తున్నారు ఈ శీతాకాల సమావేశాల్లో. తర్వాత కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఆ ప్రాంతంలో ప్రజలకు ఉన్నట్టు మ్యాండేట్ కూడా అదే విధంగా వచ్చింది. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఒక తట్టెడు బట్ట లేదు. ఆ ప్రాంతంలో ఉండే కాంట్రాక్టర్లందరినీ, చేస్తున్న వాళ్ళందరినీ తరివేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆనాటి ప్రభుత్వ నేతలు. మళ్ళీ ఈ రోజు దాన్ని అంతా ఇంకొక విధంగా తిప్పి మాట్లాడడం. సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి మాట్లాడతాడు, మాజీ ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు. ఏది కరెక్ట్? వైఎస్ఆర్ సిటీగా యూటర్న్ తీసుకుంది. ఈ రోజు ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నంలో ఏం చేశారు? రాయలసీమలో నాగరాజు గారు అన్నారు, ఏం తీసుకొచ్చారా? లేదు కదా. అంటే వైఎస్ఆర్సీపీ మొత్తం ఈ వివాదానికి అంతటికీ కారణం ఏంటంటే, ఈ రోజు వాళ్ళకి అధికారం లేదు. రాజధానిలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఏదో విధంగా దీన్ని గందరగోళం చేసి రాజకీయంగా అస్థిరత వాతావరణం ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ తన స్టాండ్ స్పష్టంగా చెప్పాలి. మనం అడిగేటప్పుడు కూడా పెద్దలు, ఇప్పుడు మా ప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారు, ఇట్లా కాదు. మీరు మాట్లాడుతున్న సందర్భంలో రాజధాని అంటే ఒక రోజుల్లో కట్టేది కాదు కదా, ఒక్క రోజులో కట్టేది కాదు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఇన్స్టిట్యూషన్లు తెచ్చి పెడుతుంది. అక్కడ రోజు బై రోజు వస్తాయి, ఒక రోజు వస్తాయి. హైదరాబాద్ కూడా రాత్రి కట్టలేదు సార్, కానీ ఇది క్యాపిటల్ కింద పెట్టినప్పుడు ఇదే సచివాలయం, ఇదే ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఉన్న వాటితోనే ఈ ఇటుపక్క అంతా నిర్మాణం జరుగుతూనే ఉంది. కానీ మీరు రాజధాని డిక్లేర్ చేయకుండా మీరు కూర్చుని అభివృద్ధి గురించి 2 కాంట్రడిక్షన్స్ ఇస్తే ఎట్లాగండి? ప్రసాద్ గారు, అభ్యంతరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాల పాటు మీరు రాజధాని కాదన్నారు. ఒక చక్కటి బట్టి కూడా ఎత్తేయలేదు, కాంట్రాక్టర్లను పంపలేదు, ఎర్ర బస్సును కూడా ఆ ప్రాంతంలోకి రానివ్వలేదు.
మీరు ఈ రోజు మీరు పెంచిన చెట్లన్నీ మీరు పెంచారు ఆపేసి 1500 ఉండండి సార్, మీకు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తాను. 1500 కోట్లు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని తెలుగుదేశం ప్రభుత్వమే ఖర్చు చేసి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజధానికి ఇంకో 1000 కోట్లు ఇచ్చాం, 2000 కోట్లు ఇచ్చాం, చెప్పమనండి. ఇచ్చారు అంటే కట్టలేదని చెప్పొచ్చు. అప్పు చేసేవాడు అసలు అక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్ కాదంటున్నారు కదా. సింగపూర్ ఆయన మైండ్ చేసుకుందెవరు? గత ప్రభుత్వం. జగన్ రెడ్డి మైండ్ చేంజ్ అయిపోయింది కదా రాజధాని విషయంలో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1500 కోట్లు లెక్క చెప్తా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏ డబ్బులు ఇచ్చారో చెప్పమను. మాడొచ్చారన్నా మీరు 5 సంవత్సరాలు నిజమే సార్, మట్టేనే సార్. నేను 5 సంవత్సరాలు నేను ఏం చేయలేదు. ఒకటే మాట చెప్తా, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో రాజధానికి ఏం డబ్బులు ఇచ్చారు చెప్పండి. అసలు రాజధాని ఫిక్స్ అయితే కదా. ఎవరు ఫిక్స్ అవ్వాలి? ఫిక్స్ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, నేను కాదు. జగన్ రెడ్డి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎవడు? రాజధాని ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తులసిరెడ్డి గారు రాజధాని 10 ఏళ్ళు ఇక్కడ ఏడమని చెప్పింది వాళ్ళు. ఓకే ప్రసాద్ గారు ఒక్క నిమిషం. యా వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. యా తులసిరెడ్డి గారు. ఖచ్చితంగా వచ్చే శీతాకాల సమావేశాల్లో రాజధానికి చట్టబద్ధత 100% వస్తుంది. వెరీ సింపుల్. ఇది ఆల్రెడీ పంపించిన దాన్ని వచ్చేసి అది 2014 జూన్ 2 పంపించారు. అది కాదు చట్టం